నమస్కారం అండి. నేను మీకు చెప్పబోయేది ఒక గొప్ప రహస్యం గురించి. శతాబ్దాలుగా సైంటిస్ట్ తలలు పట్టుకుంటున్న రహస్యం. ఏరోప్లేన్స్ మాయమైన రహస్యం. షిప్స్ మునిగిపోయిన రహస్యం. కానీ అన్నిటికన్నా ముఖ్యంగా మా మామయ్య ఒకసారి అక్కడికి వెళ్ళి తిరిగొచ్చాడు. ఆయన జేబుల్లో మనీ మాత్రం మాయమైంది. అదే బెర్ముడా ట్రయాంగిల్. బెర్ముడా అంటే ఏంటి? సరే అండి, మొదట బేసిక్స్ చెప్తాను. బెర్ముడా ట్రయాంగిల్ అంటే అట్లాంటిక్ ఓషన్లో ఒక స్పాట్. అక్కడ ఏరోప్లేన్, షిప్స్, మనుషులు మాయమవుతూ ఉంటారు. మరి ఎక్కడ ఉంటుందంటే ఫ్లోరిడా, బెర్ముడా, పురేటోరికో ఈ 3 లొకేషన్స్ కలిపితే ఒక ట్రయాంగిల్ వస్తుంది. అరే, మన ఊళ్ళో కూడా అలాంటి ట్రయాంగిల్ ఉంది అంటారా? ఎక్కడ? మన రేషన్ షాప్, వైన్ షాప్, టెంపుల్ ఈ 3 కలిపితే మన తాత అక్కడ వెళ్ళాడంటే మళ్ళీ రాడు. మనీ మాయమవుతుంది, టైం మాయమవుతుంది. అదే మన లోకల్ బెర్ముడా ట్రయాంగిల్. ఇప్పుడు కొంచెం హిస్టరీ చెప్తాను, భయపడకండి. ఎగ్జామ్లో ఏం రాదు. 1945లో అమెరికా నేవీ ఏరోప్లేన్స్ 5 ఫ్లైట్ 19 అంటారు బెర్ముడా ట్రయాంగిల్లో మాయమైంది. 19 పైలట్స్, 5 ఎయిర్ప్లేన్స్ పోయినాయి. వెతకడానికి వెళ్ళిన రెస్క్యూ ఏరోప్లేన్ కూడా మాయమైంది. ఇది చూస్తే మన తెలుగు మూవీలాగే ఉంది కదా. విలన్ని చంపడానికి వెళ్ళిన హీరో కూడా చచ్చిపోయాడు. పైలట్ లాస్ట్ వర్డ్స్ రేడియోలో వీ డోంట్ నో వేర్ వీ ఆర్. అదే మన తెలుగు పైలట్ అయ్యి ఉంటే లాస్ట్ వర్డ్స్ ఏమి ఉంటుంది? అరే బాయ్, జీపీఎస్ లేదు, పెట్రోల్ అయిపోతుంది, అమ్మ చేసిన పులిహోర తినకుండా వెళ్ళిపోయాను రా. సైంటిస్ట్ చాలా థీరీస్ చెప్పారు. థీరీ 1, మీథేన్ గ్యాస్. సీబెడ్ నుండి మీథేన్ గ్యాస్ వస్తుంది, దానివల్ల వాటర్ తేలిక అవుతుంది, షిప్స్ అనేవి మునిగిపోతున్నాయి. ఏరోప్లేన్ ఇంజిన్స్ కూడా వర్క్ చేయట్లేదు. మన అత్తగారు కుకింగ్ చేసినప్పుడు కూడా ఇంట్లో గ్యాస్ వస్తుంది, కానీ మనం అక్కడ నుంచి పరిగెట్టేస్తాం. థీరీ 2, మ్యాగ్నెటిక్ అనోమలీ. అక్కడ మ్యాగ్నెటిక్ ఫోర్స్ వేరేగా వర్క్ చేస్తుంది, కంపస్ రాంగ్ డైరెక్షన్ చూపిస్తుంది. మన తెలుగు హస్బెండ్స్కి ఇది న్యూ కాదు, మనం కరెక్ట్ డైరెక్షన్ చూపించినా కూడా రాంగ్గానే చేస్తారు. థియరీ 3, ఎక్సాగానల్ క్లౌడ్స్. కొంతమంది సైంటిస్టులు ఏం చెప్పారు అంటే స్కైలో ఎక్సాగానల్ షేప్ క్లౌడ్స్ ఉంటాయి, అవి ఎయిర్ బాంబ్స్ లాగా వర్క్ చేస్తున్నాయి. సో 170 మైల్స్ పర్ అవర్స్ గాలితో వస్తాయి. మన ఆఫీస్లో కూడా బాస్ మాట్లాడినప్పుడు అలాంటి విండ్ స్టామే వస్తుంది, అందరూ స్కాటర్ అయిపోతారు. ఇప్పుడు పాపులర్ కాన్స్పిరసీ థీరీస్ చెప్తాను. థీరీ 1, ఏలియన్స్. అక్కడ ఏలియన్స్ ఉంటారు, వాళ్ళు హ్యూమన్స్ని కిడ్నాప్ చేస్తారు. ఏలియన్స్ హ్యూమన్స్ని కిడ్నాప్ చేస్తే వాళ్ళకి ఏమైనా కన్వర్జేషన్ ఉంటుందా? మేబీ ఇట్లా ఉంటుందేమో. హే ఎర్త్ పర్సన్, మీరు ఇప్పుడు మా ప్లానెట్కి వచ్చారు, మీరు ఏం తినాలని ఉంది మీకు? బిర్యానీ ఉందా? లేదు. అయితే నేను వెళ్ళిపోతాను. థీరీ 2, అట్లాంటిస్. అక్కడ సీ బెండ్ కింద ఏషియన్ సిటీ అట్లాంటిస్ ఉంది. దాని టెక్నాలజీ వల్ల ఎయిర్ప్లేన్స్ డిసపియర్ అవుతున్నాయి. అట్లాంటిస్లో జియో కంటే బెటర్ వైఫై ఉందా ఏంటి? అందుకే అందరూ అక్కడికి వెళ్ళి మళ్ళీ బ్యాక్కి రావట్లేదేమో. థియరీ 3, టైం ట్రావెల్. అక్కడ వెళ్ళిన వాళ్ళు డిఫరెంట్ టైం పీరియడ్లోకి టెలిపోర్ట్ అవుతారు. మన ఆఫీస్ ఐటీ టీం వాళ్ళు కూడా అట్లానే ఉంటారు కదా. కంప్లైంట్ రైజ్ చేస్తే 2 వీక్స్ తర్వాత కనిపిస్తారు. వాళ్ళు ఎక్కడ డిసపియర్ అవుతారో ఏంటో, నో క్లూ. యాక్చువల్ ట్రూత్ చెప్తాను. చాలామంది సైంటిస్ట్ రీసెర్చ్ చేసి కన్క్లూడ్ చేశారు, బెర్ముడా ట్రయాంగిల్లో వేరే సీస్తో కంపేర్ చేసుకుంటే అంతగానం యాక్సిడెంట్స్ ఏమీ జరగట్లేదు. లారీ కుషే అనే ఒక రీసెర్చర్ డేటా కలెక్ట్ చేసి ఏం చెప్పాడు అంటే మీడియా ఓవర్ హైప్ చేస్తుంది, అంటే మొత్తం ఎగ్జాగ్జరేషన్ ఏంటయా? ఎస్, కానీ మన తెలుగు మీడియా చూస్తే మీకే అర్థం కావాలి. ఊర్లో కుక్క పరిగెడుతుంది, అర్త్క్వేక్ వస్తుందా? బ్రేకింగ్ న్యూస్. ఫ్రెండ్స్, బెర్ముడా ట్రయాంగిల్ మిస్టీరియస్గా ఉంటుంది, కానీ ప్యానిక్ అవ్వక్కర్లేదు. నిజంగా మిస్టీరియస్ ఏంటి అంటే మన ఆధార్ కార్డ్ ఎక్కడ పెట్టామో తెలియదు, నెలాఖరికి శాలరీ ఎక్కడికి పోతుందో తెలియదు, డైట్ స్టార్ట్ చేసి 3 రోజులకే ఎండ్ ఎందుకు అవుతుందో తెలియదు. అదే నిజమైన బెర్ముడా ట్రయాంగిల్, మన లైఫ్. థ్యాంక్ యూ అండి. జై తెలుగు.